students, welcome to our channel. ఈరోజు మనం Cnidaria, which is also called as Cnidaria, ఆ ఫైలం గురించి డిస్కస్ చేద్దాం. పొరిఫెరా తర్వాత Cnidaria చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే జెల్లీ ఫిషెస్ అనే మాట వినుంటే, జెల్లీ ఫిషెస్ అనే ఫిషెస్ కాదు, యాక్చువల్లీ దే కమ్ అండర్ Cnidaria, ఇన్వర్టిబ్రేట్స్. సో అలా ఉన్నటువంటి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం వన్ బై వన్. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని కోరుచున్నాను. అలానే ఫైలం Cnidaria. ఏంది Cnidariaలో మనం చూస్తే Cnidaria ఈజ్ ఆల్సో కాల్డ్ Cnidaria. 2 నేమ్స్ ఉన్నాయి ఫైలంకి. ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీస్ ఆర్ మెటాజోన్స్. ఫస్ట్ టైం యూ కెన్ సీ టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ ఫైలం. సో ఈ ఫైలంలో మనం ఫస్ట్ టైం టిష్యూ లెవెల్ చూస్తాం. బట్ పొరిఫెరాలో అన్నీ కూడా ఏమున్నాయి, సెల్యులర్ లెవెల్స్ ఉన్నాయి. ఇన్ దిస్ ఫైలం యూ కెన్ సీ టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. సో సెల్స్ అగ్రిగేట్ అయ్యి టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి మెటాజోన్స్లో ఫస్ట్ మెటాజోన్స్. సో మెటాజోన్స్లో ఇలాంటి కండిషన్ ఇక్కడ చూస్తున్నాం. సో చూస్తే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే, దిస్ Cnidaria ప్రీవియస్లీ కాల్డ్ as Cnidaria ప్రీవియస్గా దాన్ని అలా పిలుస్తున్నాం. బట్ దీస్ ఆర్ ఆల్ మ్యాక్సిమం ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూస్తే aquatic organisms, maximum all are aquatic. They are present in water bodies. So they present as sessile forms gaina undochu or in forms of sessile kaakunda free living forms ga gaina undochu. So sessile forms ante there is a substrate, automatically organisms attached to that substrate. So immovable ga ఉండేటువంటివి sessile forms. ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ అంటే మూవ్ అవుతూ ఉంటాయి, మూవబుల్ ఆర్గానిజమ్స్. సో వాటర్ సర్ఫేస్ మీద అలా ఫ్లోట్ అవుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో సెసైల్ ఫార్మ్స్ అయినా ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ అయినా రెండు రకాలుగా ఉన్నాయి. మేబీ దీస్ ఆర్ కొలోనియల్, దట్ మీన్స్ దెర్ ఈజ్ ఏ కాలనీ ఫార్మ్స్. సో చాలా బంచ్ ఆఫ్ సిలిండ్రేట్స్ కలిపి ఒక చోటు ఉండొచ్చు. ఆర్ సాలిటరీ ఫార్మ్స్, సింగిల్గా అయినా ఉండొచ్చు. సింగిల్గా ఇండివిజువల్ లైఫ్ అయినా లివింగ్ బీయింగ్స్ అయినా ఉండొచ్చు. లేదంటే కొలోనియల్ ఫార్మ్స్ అన్ని కలిసి ఒక కాలనీ లాగా ఉండొచ్చు. ఇలా 2 ఫార్మ్స్ అనేవి ఈ ఫైలంలో మనం అబ్జర్వ్ చేస్తాం. సో సెసైల్ ఉన్నాయి, ప్రీ లివింగ్ ఉన్నాయి, కొలోనియల్ ఉన్నాయి, సాలిటరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు Cnidaria అన్నారంటే, there are some special cells, those are called as stinging cells, are also called as cnidoblasts, also called as cnidocytes. చూడండి 3 నేమ్స్ ఉన్నాయి. cnidocytes are present on the tentacles. సో వీటిలో నిడోబ్లాస్ట్ నుంచి, అంటే ఈ స్టింగింగ్ సెల్స్, నిడోబ్లాస్ట్, నిడోసైట్స్, ఈ సెల్స్ అనేవి టెంటకిల్స్ పైన ఉండి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ని సిలిండ్రేట్స్కి ప్రొవైడ్ చేస్తాయి. సో ఒకటి యాంకరేజ్ పర్పస్కి యూజ్ అవుతాయి, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతున్నాయి, ఫుడ్ కలెక్షన్ కూడా ఈ యొక్క నిడోబ్లాస్ట్ అనేవి మనకి యూజ్ అవడం ఈ యొక్క సిలిండ్రేట్స్లో మనం చూడవచ్చు. సో అలాంటి యూజెస్ ఉన్నాయి కాబట్టి నిడోబ్లాస్ట్, నిడోసైట్స్ మీద Cnidaria అనే నేమ్ అనేది ఇవ్వటం జరిగింది. ప్రీవియస్గా ఎలా పిలుస్తున్నాం, సిలిండ్రేట్స్గా చెప్తున్నాం. సో ఇలా ఉన్నటువంటి ఫార్మ్స్ మనం చూస్తే దే షో రేడియల్ సిమెట్రీ. సో రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో బైలేటరల్ సిమెట్రీ ఫార్మ్స్లో ఒక ప్లేన్ నుంచి మాత్రమే 2 ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తాయి బాడీ ప్లాన్లో. ఇన్ కేస్ ఆఫ్ రేడియల్ సిమెట్రీ ఇన్ ఎనీ ప్లేన్ వీ విల్ గెట్ 2 ఈక్వల్ హాఫ్స్. సో ఒక ఇండివిజువల్ ఆర్గానిజం తీసుకుంటే, సపోజ్ ఒక యాపిల్ తీసుకుంటే యాపిల్ని ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. ద టైప్ ఆఫ్ సిమెట్రీ ఇస్ రేడియల్ సిమెట్రీ. సేమ్ అప్లైడ్ ఇన్ సిలిండ్రేట్స్ ఆల్సో. సిలిండ్రేట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చూస్తే మనము ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా సరే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. దాన్ని రేడియల్ సిమెట్రీ అంటాం. ఇన్ సీ యానిమల్ they show biradial symmetry. What is biradial symmetry? Means having both radial symmetry and bilateral symmetry. Bilateral symmetry ఉంటుంది, at the same time radial symmetry. రెండింటిని ఎగ్జిబిట్ చేయగలిగినటువంటి వన్ ఆర్గానిజం, దట్ ఈస్ సీ యానిమల్ మనం ఇక్కడ చెప్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as Adamsia అని కూడా పిలుస్తుంటారు. సీ యానిమల్ సిలిండ్రేట్లో ఒక ఆర్గానిజం ఇది అనమాట, రైట్? సో బైరేడియల్ సిమెట్రీ అంటే హ్యావింగ్ బోత్ రేడియల్ సిమెట్రీ అట్ ద సేమ్ టైం bilateral సిమెట్రీ రెండు ఉన్నది సియాన్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఎగ్జిబిట్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేసి. దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్.
ఆర్గానిజమ్స్. దే హ్యావ్ ఓన్లీ ఎక్టోడెర్మ్ అండ్ ఎండోడెర్మ్. సో చూస్తే జెమ్ లేయర్స్లో ఎక్టోడెర్మ్ ఉంటుంది. సో అవుటర్ లేయర్ వచ్చేసి ఎండోడెర్మ్. ఇన్ బిట్వీన్ దెమ్ దెర్ ఈజ్ ఏ మీసోగ్లియా విచ్ ఈస్ కనెక్టివ్ టిష్యూ. మీసోగ్లియా అనేది ఈ టూ ఫార్మ్స్కి అంటే టూ లేయర్స్కి మిడిల్లో ఉంటుంది. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. దెన్ ఇంకా మనం ఇన్ కేస్ ఆఫ్ సిలిండ్రేట్స్ వీ కెన్ సీ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో అలా చెప్పాలంటే మనం చూసుకుంటే ఫస్ట్ మెటాజోవన్స్ exhibits tissue level of organization. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం చూడవచ్చు. రిఫరెన్స్ అయితే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఫస్ట్ సెల్యులర్ లెవెల్ అక్కడ, దెన్ టిష్యూ లెవెల్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మెటాజోన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అడుగుతూ ఉంటారు ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సో దేర్ ఈజ్ ఏ క్యావిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, దిస్ ఈజ్ ఎక్టోడెర్మ్, దెన్ దిస్ ఈజ్ ఎండోడెర్మ్. ఇన్ బిట్వీన్ దెర్ ఈజ్ ఏ మీసోగ్లియా. సో ఈ బ్లాక్కి బ్లూకి మిడిల్లో ఉన్నటువంటి పార్ట్ అంతా మీసోగ్లియాగా చెప్తున్నాం, అందుకని డిప్లోబ్లాస్టిక్ అని. సో ఇన్సైడ్ మామూలుగా చూసుకున్నట్లయితే యాంటీరియర్ పాయింట్ ఆఫ్ ఎండ్లో ఏముంటుందంటే మౌత్ ఉంటుంది. సో మౌత్ ఉంటుంది, యానస్ ఆబ్సెంట్. మౌత్ యూస్ఫుల్ ఫర్ ది బోత్ ఇంజెషన్ అండ్ ఈజెషన్. సో మనం తెలుసు మౌత్ అనేది ఏదైతే ఉందో ఒకటే ఉంది, అది కూడా యాంటీరియర్ ఎండ్లో ఉంది. అంటే దీనికి సరౌండింగ్ చేస్తూ అంటే మౌత్ చుట్టూ కూడా దెర్ ఆర్ సమ్ టెంటకిల్స్. సో ఈ టెంటకిల్స్తో పాటు మౌత్ ఉంది, బట్ యానస్ ఈజ్ ఆబ్సెంట్. దెర్ ఈజ్ నో బీయింగ్ యానస్. సో యానస్ లేదు. సో మౌత్ అనేది టూ పార్ట్స్ని కండక్ట్ అంటే టూ ప్రాసెస్ని చూస్తుంది, ఇంజెషన్ అట్ ద సేమ్ టైం ఈజెషన్. ఎంట్రీ అవటం ఫుడ్, ఎలిమినేట్ అవటం రెండు కండక్ట్ చేసేది ఎవరు? మౌత్. యానస్ బట్ ఆబ్సెంట్. యానస్ అనేది ఇక్కడ మనం చూస్తే యానస్ ఆబ్సెంట్ అవుతుంది. సో ఈ మౌత్ చుట్టూ ఉన్నటువంటి ఏంటి అంటే దోస్ ఆర్ టెంటికల్స్. సో ఫుడ్ పార్టికల్స్ ఆర్ ఎంటర్డ్ ఇంటూ ది సీలెంటిరాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మౌత్. ఈ పర్టికులర్ మౌత్ నుంచి ఈ పర్టికులర్ క్యావిటీలోకి అంటే ఒక పారాగ్యాస్ట్రిక్ క్యావిటీ లాగా ఉంది. దిస్ గ్యాస్ట్రిక్ క్యావిటీ ఇన్ సీలెంట్రేట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సీలెంటిరాన్ అని చెప్తాం. సో అందుకని ఇనిషియల్గా దీన్ని ఎలా పిలిచారంటే సీలెంటిరేటాగా చెప్తారు. There is a cavity present in digestive system that is called as a coelenteron. So food particles దానిలోకి ఎంటర్ అవుతాయి through the mouth. యానస్ లేదు, ఇంజెక్షన్ ఈజెషన్ అంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ టెంటికల్స్ కూడా ఏం చేస్తున్నాయి, ఫుడ్ పార్టికల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్స్తో పాటు మనం ఇక్కడ చెప్పుకోవాలంటే మీరు చూస్తే మామూలుగా సిలింట్రేట్స్ ఎగ్జిబిట్ చేసేటువంటి కండిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే సిలింట్రేట్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్, పాలిప్ అండ్ మెడ్యూజా. పాలిప్ ఫామ్ అండ్ మెడ్యూజా ఫామ్. సో ఏంటి పాలిప్ మెడ్యూజా అని మీరు చూసినట్లయితే మెడ్యూజాకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మెడ్యూజా ఏవైతే ఉన్నాయో మెడ్యూజా ఫార్మ్స్ ఎప్పుడైనా మీరు డిస్కవర్ ఛానల్స్ చూసినప్పుడు ఇలా వాటర్లో మ్యాక్సిమం ఈ జెల్లీ ఫిషెస్ అరీలియస్ జెల్లీ ఫిషెస్ అనేవి లైట్ ఎగ్జిబిట్ చేస్తూ ఇలా వెళ్తూ ఉంటాయి, బంచ్ ఆఫ్ జెల్లీ ఫిషెస్. సో అలాంటి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తుంటే దోస్ ఆర్ మెడ్యూజా. సో మనం ఇక్కడ సిలింట్రేట్స్ ఎన్ని ఫార్మ్స్లో నేను చెప్తున్నాం, సో దే ఆర్ ఇన్ టూ ఫార్మ్స్, పాలిప్ అండ్ మెడ్యూజా. అంటే ఒక సింగిల్ సిలింట్రేట్ టూ ఫార్మ్స్లో ఉంటుంది, దట్ సో దీస్ ఆర్ డైమార్ఫిక్ ఫార్మ్స్ అని చెప్పొచ్చు. సో పాలిప్ ఫార్మ్స్లోనూ మెడ్యూజా ఫార్మ్స్లోనూ ఉంటుంది. సో పాలిప్ మెడ్యూజాకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ వన్ బై వన్ చూద్దాం. చూడండి, సపోజ్ దిస్ ఈజ్ పాలిప్, దిస్ ఈజ్ మెడ్యూజా. పాలిప్కి మెడ్యూజాకి డిఫరెన్సెస్గా చూసుకున్నట్లయితే సో పాలిప్ స్ట్రక్చర్ చూస్తే పాలిప్ ఈజ్ ఇన్ సిలిండ్రికల్ ఫామ్. ఎలాంటి ఫామ్లో ఉంటుంది? సిలిండ్రికల్గా ఉంటుంది. చూస్తే చూడండి సిలిండ్రికల్ ఫామ్లో ఉంది. మెడ్యూజా ఈజ్ అంబ్రెల్లా షేప్డ్. సో షేప్ చూసుకుంటే అంబ్రెల్లా షేప్, చూస్తే ఇలా రొటేట్ అయి ఉంది, అంబ్రెల్లా షేప్లో ఉన్నటువంటి మెడ్యూజా ఉంటుంది. సో వీటిలో యొక్క ఫంక్షన్ మనం చూస్తే న్యూట్రిటివ్ ఇన్ ఫంక్షన్. ఖచ్చితంగా ఇవి చూస్తే న్యూట్రిటివ్గా అంటే ఫుడ్ కలెక్షన్కి యూజ్ అయ్యేటువంటివి. ఇన్ కేస్ ఆఫ్ మెడ్యూజా దీస్ ఆర్ రిప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్. సో రిప్రొడక్షన్ కండక్ట్ చేసేవి ఇవి అనమాట, రిప్రొడక్టివ్ ఇన్ ఫంక్షన్. దెన్ దే షో asexual reproduction. They show sexual reproduction. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది ఇటువైపు, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది అనమాట.
So if you see, there is a peculiar phenomena present in coelentrates that is called as metagenesis. Metagenesis. What is metagenesis means? So మనం చెప్తున్నాం polyp exhibit asexual reproduction, medusa show sexual reproduction. So both are reproductive point of view ఇలా ఉన్నాయి. asexual reproduction కండక్ట్ చేసి polyp medusaని ప్రొడ్యూస్ చేస్తే medusa sexual reproduction కండక్ట్ చేసి polypని కండక్ట్ చేస్తుంది. So polyp produces medusa, medusa produces polyp. Asexual reproduction followed by sexual reproduction, sexual reproduction followed by asexual reproduction. చూడండి, పాలిప్ నుంచి మెడ్యూసా వస్తుంది, మెడ్యూసా నుంచి పాలిప్ వస్తుంది. There is an alternation of generation present in the coelentrates, that is called as a metagenesis. Polyp produces medusa, medusa produces polyp. Asexual reproduction followed by sexual reproduction, sexual reproduction followed by asexual reproduction. That procedure is called as a metagenesis condition seen in this one. So ఇప్పుడు మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే చూడండి, మౌత్ పార్టికల్ ఉంది, సిలెంట్రాన్, ఇలా పాలిప్ ఉంది, మెడ్యూసా ఉంది. మెడ్యూసా కూడా మీరు చూస్తే ఇక్కడ మౌత్ రీజన్, దెన్ ఓరల్ టెంటికల్స్ ఉన్నాయి, టెంటికల్స్ అన్నీ ఉన్నాయి. సో కాన్వెక్స్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్ అని మిడిల్లో సిలెంట్రాన్ వస్తుంది. సో రిప్రొడక్టివ్ టిష్యూ ఏదైతే ఈ పర్టికులర్ ఏరియాలో ఉంది వీటిల్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రిప్రొడక్టివ్ టిష్యూ అంబ్రెల్లా లైక్ షేప్, సిలిండ్రికల్ షేప్ అనేది వీటిల్లో మనం చూసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ చూడాలి అంటే ఏమేమి ఉంటాయి అనేది మనం మేము చూద్దాం. చూడండి, సపోజ్ దీస్ ఆర్ పాలిప్ అండ్ మెడ్యూసా, దే షో మెటాజెన్సిస్ కండిషన్ ఇన్ coelentrates. సో అలా కాకుండా ఇంకేమైనా క్యారెక్టరిస్టిక్స్ వీటికి సంబంధించి ఉంటే మ్యాక్సిమం దెర్ ఈస్ నో narrow system, అంటే పర్టికులర్గా narrow system లేదని కాదు. narrow system is first time little developed in this coelentrates. There is a diffusion nerve nets are formed. So narrow system ఏదైతే ఉందో, nervous system is poorly developed. Then nerve nets are formed. First nerve nets are formed. నెర్వ్ నెట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అప్పుడప్పుడే ఇలా ఒక చిన్న చిన్న నెర్వ్ నెట్స్ అనేవి వీటిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వీటిలో coelentrates. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్. సెన్స్ ఆర్గాన్ దట్ ఈస్ అ స్టాటోసిస్ట్ which maintain balance and equilibrium. Balance and equilibrium in, so maximum coelentrates లో సెన్స్ ఆర్గాన్ అనగానే ఏం గుర్తు రావాలి? స్టాటోసిస్ట్ which is present in medusa. మెడ్యూసా ఫార్మ్స్లో బ్యాలెన్స్ అంటే అవి ఫ్రీ స్విమ్మింగ్ ఫార్మ్స్ కదా. మెడ్యూసా అనేవి మూవబుల్ కాబట్టి మెడ్యూసా మూవ్ అయ్యేటప్పుడు బ్యాలెన్స్ని ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడం కోసం ఖచ్చితంగా దెర్ ఈస్ ఎ సెన్స్ ఆర్గాన్ ప్రెజెంట్ ఇన్ దిస్ వన్, దట్ ఈస్ ద స్టాటోసిస్ట్ అన్నమాట. సో ఇన్ coelentrates, some coelentrates forms coral and coral reefs. Corals అంటే మనం చూస్తే corals అనేవి white stony bodied which are secreted from polyps. The secreted substance is calcium carbonate. Coral and coral reefs are formed in some coelentrates. Automatically their skeleton is made up of with calcium carbonate. సో మీరు చూస్తే coelentrates అలా ఉండిపోయాయంటే సముద్రంలో, ఆఫ్టర్ సమ్ టైమ్ పాలిప్ సెక్రీట్స్ కాల్షియం కార్బోనేట్. సో పాలిప్ ఇలా ఉంటే దాని చుట్టూ కూడా కాల్షియం కార్బోనేట్ సెక్రీట్ అవుతూ ఉంటే వైట్ బాడీస్ క్రియేట్ అవుతాయి. దోస్ వైట్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ కోరల్స్. Corals and coral reefs are formed by the calcium carbonate in coelentrates. Then asexual reproduction and sexual reproduction is present. Asexual reproduction is conducted by polyp. Then it produces medusa. Polyp ante asexual reproduction automatic, so it produces medusa by a process that is budding. So process edaithe undo budding ga cheptu. So then medusa conducts sexual reproduction by syngamy method, fusion of both male and female gametes, that is called as syngamy. Medusa conducts sexual reproduction by syngamy method. So they produce polyp which is asexual form.
సో ఇక్కడ sexual form ఉంది. Asexual reproduction is by budding. Sexual reproduction by syngamy. Two processes are present in coelentrates. Then there is a development, that is indirect development. Indirect development by planula larva. So planula larva is present in coelentrates. So larval forms, presence of larva indicates indirect development. So మీరు ఇంకా చూసుకున్నట్లయితే ఇలాంటి ఫార్మ్స్లో both digestion is intracellular, is extracellular and intracellular. So both the forms అంటే extracellular within, so మనం చూస్తే out of the cell కానీ within the cell. Digestion takes place out of the cell, digestion takes place within the cell. Both extracellular, intracellular digestion is seen in the coelentrates, also called as Cnidaria. Examples for the coelenterata. First one, that is we all know Hydra, freshwater coelenterate, Hydra. Then Obelia geniculata, Hydra is Obelia geniculata. Physalia, బాగా తెలిసినటువంటిది Aurelia, also called as jellyfish. Then Meandrina, sea fan గా చెప్తుంటాం, that is Gorgonia, which is sea fan. Then Pennatula, which is sea pen. sea pen గా చెప్పేటువంటిది. These are some examples to the coelenterata, to the Cnidaria. So examples ఏవైతే ఉన్నాయో చూడండి, Hydra, Obelia, Physalia, Aurelia, Gorgonia, Pennatula, Meandrina. Some examples మీరు ఎప్పుడైనా చూడగానే గుర్తుంచుకోవచ్చు. So Hydra purely example for the polyp, Obelia is purely example for the polyp and medusa. Aurelia is a medusoid form. Medusa కాబట్టి jellyfish అంటున్నాం. ఆ jellyfish ఇలా medusa umbrella షేప్లోని వాటర్లో ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూమాటోఫోర్. దెన్ గార్గోనియా సీ ఫ్యాన్, చూడటానికి మనం ఒక విసనగరలాగా ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. దెన్ పెన్నాచులా సీ పెన్, లుక్ లైక్ ఎ పెన్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ as పెన్నాచులా. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఫైలం Cnidaria. క్లాసిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్